ఇప్పుడే మార్కెట్ మహాలక్ష్మి సినిమా చూసి వచ్చినండి. చాలా అంటే చాలా బాగుంది. అందులో మార్కెట్ మహాలక్ష్మి సినిమా చూసి వచ్చిన బ్రో. ఇప్పుడు అంటే చాలా కామెడీ ఉంది. ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమా అండి. ఇందులో సినిమాస్ కానీ క్యారెక్టర్స్ కానీ ప్రతి ఒక్కరు చింపేశారండి. హీరోయిన్ క్యారెక్టర్ మాత్రం ఆ యాటిట్యూడ్ మాత్రం వేరే లెవెల్ ఉందండి. హీరో క్యారెక్టర్ కానీ ఆ తాగుబోతు క్యారెక్టర్ కానీ ప్రతి ఒక్కరు చాలా అంటే చాలా చింపేశారు బ్రో. సినిమా మాత్రం ఈ సినిమా త్రూగా ఒక మంచి గుడ్ మెసేజ్ అయితే ఉంది. ఆ ఇల్లరికం వెళ్తే ఎలా అని ఒక అందరు ఆ థాట్లో ఉంటారు, కానీ దాని నుంచి బయటకు వచ్చే థాట్ మాత్రం ఈ సినిమా మాత్రం నేర్చుకోవచ్చు. అందరు మాత్రం సాంగ్స్ మాత్రం చాలా బాగున్నాయి. అందరు కూడా ఖచ్చితంగా ఫ్యామిలీ మొత్తం వచ్చి చూడాలని కోరుకుంటున్నాను. మార్కెట్ మహాలక్ష్మి మూవీ ఎక్సలెంట్ అనిపించింది. ఒకసారి ఫ్యామిలీతో కంపల్సరీ వెళ్ళి చూడండి. మార్కెట్ మహాలక్ష్మి మూవీ ఫ్యామిలీతో బాగా ఎంజాయ్ చేయొచ్చు. అంటే ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్లో ఎట్లా అంటే ఒక లవరు అంటే అమ్మాయి అబ్బాయి కలిసి ఎట్లా ఉండాలి, ఆ సిచ్యువేషన్స్ పేరెంట్స్ ఎట్లా రియాక్షన్ ఎట్లా ఉంటుంది. ఇప్పుడు అదే అంటే ఒక ఇల్లరికం ఆ అమ్మాయి ఆ అబ్బాయితో వెళ్ళాలి అన్నట్టు ఒక మనకంటే అబ్బాయితో అమ్మాయి రావాలి కాదు, అమ్మాయితో కూడా అబ్బాయి వెళ్ళొచ్చు అన్నట్టుగా చూపించారు. స్టోరీ బాగా ఎక్సలెంట్ అనిపించింది. ఒక యూత్ కూడా ఒకటి కనెక్ట్ అయ్యేలా ఒక మెసేజ్ ఉంది. ఒక స్టోరీ బాగా తీసుకెళ్లారు. బాగా సాంగ్స్ అయితే లాస్ట్లో ఒక క్లైమాక్స్ లో సాంగ్ ఉంటుంది, ఆ సాంగ్ హైలైట్ అయింది. కంపల్సరీ ఫ్యామిలీతో వెళ్ళి కంపల్సరీ చూడండి. మార్కెట్ మహాలక్ష్మి మూవీ అయితే ఎక్సలెంట్ అనిపించింది. 100% బాగుంది మూవీ. అంటే ఒక కేరింతలో మన హీరో ఉన్నాడు కదా, ప్రవతీసం హీరో, చాలా లాంగ్ గ్యాప్ మళ్ళీ తెర మీద కనిపించాడు. మన కామెడీ పరంగా చూసుకున్నా, స్టోరీ పరంగా చూసుకున్నాం, ఒక యూత్ మెసేజ్ వారికి మూవీ ఎక్సలెంట్ అనిపించింది. కంపల్సరీ వెళ్ళి ఫ్యామిలీతో ఎంజాయ్ చేయొచ్చు మూవీ. మార్కెట్ మహాలక్ష్మి మూవీ ఎక్సలెంట్ అనిపించింది, బాగుంది మూవీ. ఇప్పుడే మార్కెట్ మహాలక్ష్మి సినిమా చూసాను అన్న, కిరాక్ ఉన్నది మూవీ. చాలా డిఫరెంట్ కాన్సెప్ట్తో వచ్చింది. అసలు మూవీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు నవ్వుతూనే ఉన్నాను నేనైతే. చాలా రోజులకి ఒక హ్యాపీగా అనిపించింది. చాలా బాగుంది మూవీ. అది క్యారెక్టర్ కానీ, హీరో క్యారెక్టర్ కానీ, డైలాగులు కానీ ఎంత బాగున్నాయి అంటే, మ్యూజిక్ కానీ, హీరో యాక్షన్ కానీ, అది నిజ జీవితంలో చూసినట్టే అనిపించింది మూవీ. చాలా డిఫరెంట్ కాన్సెప్ట్ తీసుకున్నారు. హీరోయిన్ కొత్త వచ్చినా కానీ ఒక 10-20 మూవీలు తీసినారు. చాలా బాగుంది యాక్షన్. ఆ అమ్మాయి క్యారెక్టర్ కానీ ఎవరైనా పడిపోతారు, అందరు పడిపోతారు. ప్రతి హీరోనే కాదు, ఎవరైనా పడిపోతారు. క్యారెక్టర్ ఎలా ఉందో అలాగే ఉంది, కొంచెం కూడా డిఫరెంట్ మారవలేదు. చాలా బాగుంది. తర్వాత కామెడీ కానీ, తాగుబోతు క్యారెక్టర్ కానీ, అక్కడ జరిగిన సిచ్యువేషన్స్ కానీ ప్రతి ఒక్కటి చాలా అట్రాక్టివ్గా అనిపించింది. చాలా బాగా అనిపించింది. అందరు చూడాల్సిన మూవీ, అందరు ఫ్యామిలీ అందరూ చూడాల్సిన మూవీ. చాలా డిఫరెంట్ కాన్సెప్ట్ తీసుకున్నారు. అది సాంగ్స్, మ్యూజిక్ బాగుంది. డైరెక్టర్ గారు కొత్త డైరెక్టర్ అంట. ఒక 20-30 సినిమాలు తీసిన అనుభవంలో తీశారు. చాలా డిఫరెంట్ కాన్సెప్ట్, చాలా బాగుంది. అసలు మ్యూజిక్ బాగుంది, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది. తర్వాత లాస్ట్ డీజే సాంగ్ పెట్టారు. అది మరి కేక్ అన్నది. ఇప్పుడు నాకు తెలిసి ఏ పెళ్ళిళ్ళైనా ఫంక్షన్లైనా ఆ పాటనే వినబడుతుంది ఇప్పుడు. నిజంగా చెప్తున్నా, ఒక మార్కెట్ మహాలక్ష్మి అని సినిమా మాత్రం మాత్రం సూపర్ తీసిరు. అసలు నిజంగా చెప్తున్నా, ఆ సినిమా తగ్గట్టు కూడా ఆ హీరో యాక్టింగ్ అని, హీరోయిన్ యాక్టింగ్ మాత్రం చాలా బాగుంది. అంటే నీకు ఎక్కడ కూడా బోర్ అనేది తేడలేదు. అంటే సినిమా కామెడీ ఉంది, ఒక ఫీలింగ్స్ ఉంటుంది సినిమా చూస్తుంటే. అంటే ఒక లవ్ చేస్తే మనం రియల్గా ఇలా లవ్ చేయాలి. అంటే కొంతమంది ఏంటంటే రియల్గా అరే ఇంత పేదరుడుకు అంటే మార్కెట్లో పనిచేసిన అమ్మాయిని లవ్ చేయడం ఎందుకు అన్నట్టు కొంతమంది ఫీలింగ్ కలుగుతుంది కొంతమంది చదువుకున్న వాళ్ళు. కాకపోతే రియల్గా లవ్ చేసిన వాళ్ళు కంపల్సరీ సక్సెస్ఫుల్ అవుతాయని ఇదే సినిమా మార్కెట్ మహాలక్ష్మి. ఎందుకంటే అతను ఒక సాఫ్ట్వేర్ జాబ్, ఒక మినిమం నెలకి 4 లక్షలు సంపాదిస్తారు. ఆమెకి ఒక తింపి కొడితే ఒక నెలకి ఒక 5,000 10,000 సంపాదించారు. అంటే అలాంటి దాంట్లో కూడా ఒక లవ్ అనేది ఒక మార్కెట్ మహాలక్ష్మి సినిమా నుంచి ఒక లవ్ ఇక్కడ నుంచి కూడా పుట్టుకొస్తుంది అన్నట్టు చూపించిండు. నిజంగా చెప్తున్నా, యాక్సెప్ట్ చెప్పాలి స్టోరీ రాయించడం కానీ, ఆ స్క్రీన్ ప్లే కానీ, డైరెక్షన్ కానీ ప్రతి సినిమాను చూసినా కూడా ఎంజాయ్ చేస్తాం. నీకు ఇక్కడ అక్కడ బోర్ ఏం లేదు. కామెడీ కూడా అక్కడక్కడ కామెడీస్ ఉన్నాయి. ప్రతి సినిమా చూస్తే మనం ఎంజాయ్ చేస్తాం. ఇంకోటి ఏంటంటే ఆ సినిమాలో సాంగ్స్, లాస్ట్ సాంగ్ మీద డ్యాన్స్ చేస్తుంది ఆ హీరోయిన్. చాలా బాగా చేసింది డ్యాన్స్. అంటే నిజంగా చెప్తున్నా, డ్యాన్స్లో కూడా చాలా బాగా, నటనలో కూడా బాగా చేసింది, యాక్టింగ్లో చాలా బాగా చేసింది. ఒక తెలంగాణ భాష ఇలా ఉండాలి ఒక హీరోయిన్కి అన్నట్టు కరెక్ట్ డిజైన్ చేసిరు ఆమెకి. అంటే మార్కెట్ తగ్గట్టు ఆ హీరోయిన్కి కూడా ఇలా ఉంటే క్యారెక్టర్కి సెట్ అవుతుంది అన్నట్టు నిజంగా చెప్తున్నా, చాలా బాగా సెట్ అయింది ఆమెకి. సూపర్. జస్ట్ ఇప్పుడే చూసి వచ్చా భయ్య. మార్కెట్ మహాలక్ష్మి మంచి కాన్సెప్ట్ తీసుకున్న కాన్సెప్ట్కి మంచి ఫ్యామిలీ వాల్యూస్ కానీ, మంచి సిచ్యువేషన్ డైలాగ్స్ కానీ, సాంగ్స్ కానీ చాలా బాగుంది. పిక్చరైజేషన్ బాగుంది, టెక్నికల్ వాల్యూస్, ప్రొడక్షన్ వాల్యూస్ బాగుంది సినిమాకి. సాంగ్స్ బాగుంది. మార్కెట్ మహాలక్ష్మి అనే టైటిల్ సాంగ్ కానీ, క్లైమాక్స్లో వచ్చే డీజే సాంగ్ కానీ చాలా బాగున్నాయి. ఫ్యామిలీ కిడ్స్ అందరితో చూడవచ్చు. సమ్మర్లో మంచి రిలీఫ్ సినిమా. మ్యూజిక్ బాగుంది. మ్యూజిక్ కానీ, బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ, సినిమాటోగ్రఫీ కానీ, సౌండ్ డిజైన్ కానీ చాలా ప్రొడక్షన్ వాల్యూస్ అయితే బాగా ప్రొడ్యూసర్ గారు బాగా పెట్టారు సినిమా.
విఎస్ ముఖేష్ గారి టేకింగ్ కానీ విజువలైజేషన్ కానీ ప్రెజెంటేషన్ కానీ స్క్రీన్ ప్లే కానీ చాలా బాగుందండి. తీసుకున్న కాన్సెప్ట్కి తీసుకున్న స్క్రీన్ ప్లే బాగా చేశారు. మార్కెట్ మహాలక్ష్మి సినిమా చాలా బాగుంది. ఎక్కడ బోరు కొట్టలే. హీరో హీరోయిన్ పర్ఫార్మెన్స్ చాలా బాగుంది. సెకండ్ హాఫ్లో అయితే హీరో అదరగొట్టిండు. చాలా చాలా బాగుంది. ఒక మంచి కంటెంట్ సినిమా. చాలామంది చూడాలి ఈ కంటెంట్, ఎందుకంటే చూడాల్సిన సినిమా. కొత్త కంటెంట్ తోటి ముందుకు వచ్చిళ్ళు. సినిమా చాలా బాగుంది, అందరు చూడాలని నేను కోరుకుంటున్నాను. అలా అంటే ఉండదు. ఇప్పుడు ఈ మూవీ అంటే మీరు ఆల్రెడీ చేస్తున్నారు కాబట్టి అంటే జనాలకి రీచ్ అవ్వడానికి మీరేం చెప్తారు సినిమా గురించి? సినిమా జనాలకు రీచ్ అవ్వాలంటే ప్రతి ఒక్కరు చూడాలి. ఫస్ట్ యూత్ చూడాలి. యూత్ చూడాల్సిన మూవీ. ఒక కొత్త కంటెంట్ తోటి ముందుకు వచ్చింది కాబట్టి యూత్ అందరికీ అసలు కొన్ని విషయాలు అర్థం కావాలి. అది సినిమా చూస్తేనే మీకు అర్థమవుతుంది. కాబట్టి అందరు సినిమా చూడాలి. మీరు అన్నట్లే చిన్న సినిమాలకి పబ్లిసిటీ ఎక్కువగా ఉండదు, కానీ ఈ సినిమాకి పబ్లిసిటీ మౌత్ టాక్. ఎందుకంటే ఎవరైతే ఇండిపెండెంట్ ఉమెన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒక్కసారి వచ్చి ఈ సినిమా చూస్తే కంపల్సరీ ఇది చాలా మందికి రీచ్ అవుతుంది. కాబట్టి మీరు సపరేట్గా చెప్పండి. ఇండిపెండెంట్ ఉమెన్కి కనెక్ట్ అయ్యే ఈ సినిమాని తప్పకుండా ప్రతి ఒక్కరు చూడండి. ఫ్యామిలీ ఆడియన్స్ అయితే తప్పకుండా కనెక్ట్ అవుతారు. సెకండ్ హాఫ్లో డైలాగ్స్ పిచ్చి పిక్స్. మహాలక్ష్మి, మార్కెట్ మహాలక్ష్మి మజాకులాడితే మంచిగా ఉండదు. చల్ బాగుందండి, చాలా బాగుంది. చూడవలసిన సినిమా. సినిమా స్టోరీ మొత్తం చాలా బాగుంది. చూడవలసిన సినిమా, యూత్ చూడవలసిన సినిమా ఇది. చాలా బాగుంది. టైటిల్కి మూవీకి ఏమన్నా లింక్ ఉందా? ఉంది. మొత్తం మార్కెట్లో అంతా మొత్తం చాలా బాగుంటుంది. చూడవలసిన సినిమా, యూత్ అందరూ చూడాలి. బాగుంటుంది, చాలా బాగుంది. మూవీ నుంచి ఏమైనా మెసేజ్ ఉందా? మూవీ నుంచి యూత్కి మెసేజ్ ఉంది. ఏంటంటే మన యూత్, మనం పబ్లో ఉన్నామా, బార్లో ఉన్నామా, ఎక్కడున్నామా, ఎవరితో ఉన్నామా అనేది కాదు, మన బాధ్యత మనకు గుర్తుందా లేదా అనేది ఈ సినిమా. ఎందుకంటే ఒక వైఫ్, హస్బెండ్, ఆ పెళ్ళైన తర్వాత అత్త మామలు, ఈ రెండు కుటుంబాలతో ఎలా ఉండాలి, నీ బాధ్యత ఏంటి, నువ్వు నిర్వర్తించగలవు లేదే ఈ సినిమా. ఈ మంచి మెసేజ్ తీసుకునే వాళ్ళని బట్టి ఉంటుంది. అది మీరు తీసుకుంటే చాలా బాగుంటుంది కూడా. అందుకే నేను సినిమా చూసా, నాకు నచ్చింది. ఎవరి బాధ్యతలను గుర్తు చేసుకోవడమే ఈ సినిమా. నా బాధ్యత నాకు కొన్ని ఈ సినిమా ద్వారా కొన్ని గుర్తొచ్చాయి, నేను పాటిస్తాను. లవ్ స్టోరీ కొంచెం కొత్తగా అనిపించింది. చాలా బాగుంది. యాక్చువల్గా ఫ్యామిలీ మొత్తంతో వెళ్ళి చూడొచ్చు అందరూ. పర్ఫార్మెన్స్ అయితే ఓవరాల్గా చాలా బాగుంది. ఈ కామెడీ కానివ్వండి, మన పర్టికులర్గా చెప్పాలంటే మార్కెట్ మహాలక్ష్మి పర్ఫార్మెన్స్ చాలా బాగుంది. సో ఆల్ ది బెస్ట్ ఎంటైర్ టీమ్. థ్యాంక్ యూ. అందరూ ఈ సినిమాని థియేటర్కి వచ్చే చూడండి అన్న. అంటే చిన్న సినిమాలకి పబ్లిసిటీ అవి ఇవి ఉండవు అంటారు. ఈ మౌత్ పబ్లిసిటీ అంటారు చాలామంది. మౌత్ పబ్లిసిటీ ద్వారానే అందరూ రావాలి సినిమాకి. ఖచ్చితంగా మీరైతే ఈ సినిమా థియేటర్కి వచ్చే చూడండి. ఈ కొందరు చెప్తా అంటారు, అవన్నీ పట్టించుకోవద్దండి. సినిమా చాలా బాగుంది, మీరు అందరూ వచ్చి చూడండి. హీరోయిన్ గారు చాలా బాగా చేశారు. హీరో పర్ఫార్మెన్స్ కూడా సెకండ్ హాఫ్లో చాలా బాగుంది. సో మీరు అందరూ ఖచ్చితంగా రండి అన్న. థ్యాంక్ యూ. మహాలక్ష్మి, మార్కెట్ మహాలక్ష్మి మజాకులాడితే మంచిగా ఉండదు భయ్య. ఇప్పుడే మంచి సినిమా వచ్చాయి భయ్య, మార్కెట్ మహాలక్ష్మి అని. ఈ మన మార్కెట్లో జరిగే విధంగా అంటే వాళ్ళ పడే కష్టాలు కానీ అద్భుతంగా చూపించారు భయ్య. సినిమా మాత్రం ఈ రోజులలో మంచి కంటెంట్ ఉన్న సినిమా అంటే ఈ సినిమా భయ్య. ఈ సమ్మర్లో మంచి కుటుంబ కథ చిత్రం ఇది. ఎవ్వరని చూడొచ్చు భయ్య. సినిమా మాత్రం చిన్న పిల్లల నుండి పెద్ద పిల్లలు ఎవ్వరని చూడొచ్చు భయ్య. సినిమా మాత్రం ఓవరాల్గా ఇట్స్ ఫ్యామిలీ ఎమోషనల్ బాగుంది భయ్య. సినిమా సెంటిమెంట్ కానీ అన్నీ బాగా చూపించారు భయ్య. సూపర్ భయ్య సినిమా మాత్రం. సాంగ్స్ కానీ ఈ మూవీలో ఎమోషన్స్ అండి, ఎమోషన్స్ బాగా చూపించారు. కుటుంబం అంటే మార్కెట్లో వాళ్ళ జరిగే విధానాలు కానీ, ఆ అబ్బాయి సాఫ్ట్వేర్ అబ్బాయి వచ్చి ఆ అమ్మాయి కోసం పడే కష్టాలు, ప్లస్ ఇంకోటి వాళ్ళ తల్లిదండ్రులను చూసుకున్న అమ్మాయి 16 సంవత్సరాల నుంచి ఆ అమ్మాయి అంటే వాళ్ళ డాడీ మంచాన పడినప్పుడు పక్షవాతంతో సో ఆ అమ్మాయి బాగా కష్టపడుతుంది, అది చూపించారు భయ్య. సినిమా మాత్రం ఓవరాల్గా అంటే ఎవరైనా చూసి మహిళల్లో ఇలాంటి సినిమాలు తీయాలి భయ్య. అంటే నిజ జీవితంలో ఎలా చూపించారో అది చూపించారు భయ్య. సినిమా మాత్రం ఓవరాల్గా సూపర్ ఉంది భయ్య. సాంగ్స్ కానీ అన్నీ రేటింగ్ 5కి 5 ఇస్తా భయ్య పక్కా. మార్కెట్ మహాలక్ష్మి రెగ్యులర్గా అన్ని మూవీస్లో మనం చూసుకుంటే ఏదో మాస్ లేదా మీకు ఏదేదో నడుస్తుంది. కానీ ఈ మూవీలో మనం స్పెషల్గా చూసుకుంటే ఒక ఎమోషన్స్ అంటే ఒక హ్యూమన్ ఎమోషన్స్. ఒక మొగాడు తన కుటుంబంతో పాటు తన ప్రేమించిన అమ్మాయికి ఏం చేయగలడు అంటే ఆ పాయింట్ ఏదైతే ఉందో అది రివీల్ చేయకూడదు. కానీ నేను చెప్పాలనుకునేది ఈ సినిమాని చూసి వచ్చిన తర్వాత నేను చెప్పాలనుకునేది ఏంటంటే అందరూ అదే నా పిల్ల ఎట్లా ఉండాలి, నా పిల్లం ఎట్లా ఉండాలి అలా ఇలాగా ఇండిపెండెంట్ ఉమెన్ నువ్వు కోరుకున్నప్పుడు తన మాటని తన చేయాలనుకున్న ఏదైతే థాట్స్ ఉంటాయో దాన్ని నువ్వు రెస్పెక్ట్ చేయడం నేర్చుకోవాలి ఫస్ట్. అది పక్కన పెట్టేస్తే అసలు నేను ఈ సినిమాని చూసి బయటకు వచ్చింది నేను రియలైజ్ అయ్యి వచ్చింది ఏంటంటే అసలు ఒక అబ్బాయి అన్నీ వదులుకొని నేను ప్రేమించిన మనుషుల కోసం తను బతకడం మొదలుపెట్టి కానీ తన బాధ్యతల్ని తను చేయాల్సినవన్నీ ఎక్కడ వదలకన్నా చేసే ఒక గట్టి మెసేజ్ ఇచ్చింది ఈ సినిమా. అంటే ఒక్క మాటలో చెప్పాలంటే ఒక అబ్బాయి నేను
నేను అబ్బాయిని, నేను ఇలాగే ఉండాలి, నాకు పొగరు, నేను ఒక అబ్బాయి ఈగో ఇలా అలా ఏం లేకుండా చేయాల్సింది అట్లా అమ్మ నాన్నకి ఇట్లా కనుక్కున్న వాళ్ళకి కట్టుకునే దానికి ఎలా కట్టుబడి ఉండాలో తన వంతుగా చేసిన ఒక మనిషిగా, ఏ ఈగో లేకుండా, ఏ మనస్పర్ధ లేకుండా, లోపల ఏం పెట్టుకోకుండా, లోపల బయట ఏం పెట్టుకోకుండా తను చెప్పాల్సింది, తను చేయాల్సింది ఎక్స్ట్రీమ్ లెవెల్లో కరెక్ట్గా దింపాడు.